Hi everyone, I hope you are doing well. Now we are going to discuss about MOSFET. అయితే మాస్ఫెట్లో ఏమేమి చూడబోతున్నామో తెలుసుకుందాం. ఫస్ట్గా మాస్ఫెట్ యొక్క ఇంట్రడక్షన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ మాస్ఫెట్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ఫెట్, మాస్ఫెట్ టైప్స్. మాస్ఫెట్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. డిప్లీషన్ టైప్, ఎన్హాన్స్మెంట్ టైప్ అనమాట. అయితే డిప్లీషన్ టైప్లో దేర్ ఈజ్ ఛానల్, ఎన్హాన్స్మెంట్ టైప్లో దేర్ ఈజ్ నో ఛానల్ అనమాట. అది తెలుసుకుందాం ఎలా. ఆపరేటింగ్ రీజన్స్ ఆఫ్ మాస్ఫెట్ అనమాట. కట్ ఆఫ్ రీజియన్, ఓమిక్ రీజన్, శాచురేషన్ రీజన్స్ ఉంటాయి ఆపరేటింగ్ రీజన్స్లో. అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మాస్ఫెట్ అప్లికేషన్స్. ఇప్పుడు మాస్ఫెట్ గురించి ఫుల్గా డిస్కస్ చేద్దాం. మాస్ఫెట్ ఫుల్ ఫామ్ ఏంటంటే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్. అసలు ఎందుకు మాస్ఫెట్ ఇన్వెంట్ చేశారో తెలుసుకుందాం. మాస్ఫెట్ వర్ ఇన్వెంటెడ్ టు ఓవర్కమ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫిట్ అనమాట. అయితే ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో ఫెట్స్లో చూద్దాం. అంటే ఫెట్ యొక్క ఆపరేషన్, హై డ్రైన్ రెసిస్టెన్స్ అండ్ మోడరేట్ ఇంపిడెన్స్, ఇవనేది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫిట్ అనమాట. సో టు ఓవర్కమ్ దీస్ దే హ్యావ్ ఇన్వెంటెడ్ మాస్ఫెట్ అనమాట. మాస్ఫెట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్డ్ టు స్విచ్ ఆర్ యాంప్లిఫై వోల్టేజెస్ ఇన్ సర్క్యూట్స్. అంటే ఇవి అనేది ఎలక్ట్రానిక్ స్విచ్చెస్లో యూజ్ చేస్తారు. అండ్ యాంప్లిఫై వోల్టేజెస్ ఇన్ సర్క్యూట్స్ అంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే యాంప్లిఫై అంటే ఏంది, ఇంక్రీజ్ చేయడం అనమాట. సో వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. అంటే ఇది ఇన్పుట్ కరెంట్ ద్వారా వర్క్ అవ్వదు అనమాట. మనం ఇన్పుట్ వోల్టేజ్ ద్వారా ఇది కంట్రోల్ చేయగలం మనం. అండ్ ఇట్ ఈజ్ ఏ 3 టెర్మినల్ డివైస్. అంటే దీనికి 3 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 3 టెర్మినల్స్ ఏంటంటే గేటు, డ్రైను, సోర్సు. అండ్ మనం ఆప్షనల్గా ఒక సబ్స్ట్రేట్ అనేది డోప్ చేస్తాం. అది మనకి 4th వన్గా డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసినప్పుడు చేస్తాం. బట్ మనం మాస్ఫెట్కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయంటే 3 టెర్మినల్స్ అనేది రాస్తాం. అండ్ ఇన్ ప్రెజెంట్ డేస్ మాస్ఫెట్ ఈజ్ ఏ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అప్లికేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ జేఫెట్. అంటే మనకి ఫెట్ని నార్మల్ జేఫెట్లో ఇది ఓవర్కమ్ చేసింది కదా సమ్ డిసడ్వాంటేజెస్. సో నవేడేస్ ఆల్ ఆర్ యూజింగ్ మాస్ఫెట్ ఓన్లీ. నౌ we are going to discuss about construction of MOSFET. This is the construction of MOSFET. Here is the silicon dioxide insulator. Here is the metal electrode. This is the drain. This is the source. This is the gate. అయితే ఇక్కడ VDS ఉంది కదా, ఇదేంటంటే వోల్టేజ్ త్రూ డ్రైన్ టు సోర్స్ అనమాట. ఇక్కడ VGS ఉంది కదా, వోల్టేజ్ అక్రాస్ గేట్ టు సోర్స్. Here is the n-type material. Here is the n-type material. This we call as a channel region. And if you comes to down, here is the p-type substrate. ఇందాక మనం 4th వన్ ఆప్షనల్ అనుకున్నాం కదా, ఇది సబ్స్ట్రేట్ అనమాట. దిస్ ఈజ్ ద డిప్లీషన్ రీజన్. తర్వాత మనం ఇది కన్స్ట్రక్షన్ ఎన్హాన్స్మెంట్ మోడ్లో ఎలా జరుగుతుంది, డిప్లీషన్ మోడ్లో ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మాస్ఫెట్. అండ్ మాస్ఫెట్ టైప్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. ఎన్హాన్స్మెంట్ మోడు, డిప్లీషన్ మోడు. అండ్ ఎన్హాన్స్మెంట్ మోడ్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. పీ ఛానల్ టైపు, ఎన్ ఛానల్ టైపు. అండ్ డిప్లీషన్ మోడ్లో కూడా పీ ఛానల్ మాస్ఫెట్, ఎన్ ఛానల్ మాస్ఫెట్ ఉంటుంది. ఇఫ్ వీ కమ్స్ టు సింబల్స్ ఆఫ్ పీ ఛానల్ అండ్ ఎన్ ఛానల్, ఎన్హాన్స్మెంట్ మోడ్లో అనుకున్నాం కదా పీ ఛానల్ ఒకటి, ఎన్ ఛానల్ ఉంటుంది. ఇక్కడ పీ ఛానల్ సింబల్ అనమాట. పీ ఛానల్లో గేటు, సోర్సు, డ్రైన్ ఉంటుంది. ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ అవుట్ సైడ్ ఉంటే ఇది పీ ఛానల్ సింబల్ అనమాట. ఇక్కడ ఎన్ ఛానల్ సింబల్లో చూడండి యారో మార్క్ అవుట్ సైడ్ ఉంది. సో ఇట్ కాల్డ్ ఎన్ ఛానల్ సింబల్. ఇక్కడ గేటు, సోర్సు, డ్రైన్ ఉంది. ఇక్కడ డిప్లీషన్ మోడ్ సింబల్స్ అనమాట. పీ ఛానల్లో అవుట్ సైడ్ ఉంటేనేమో పీ ఛానల్, యారో ఇన్సైడ్ ఉంటే ఎన్ ఛానల్. దిస్ ఇస్ నార్మల్ గేట్, సోర్స్, డ్రైన్. అయితే ఇక్కడ మనకి గ్యాప్ రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇందాక మనం డయాగ్రామ్లో సిలికాన్ డయాక్సైడ్ అనుకున్నాం కదా ఇన్సులేటర్. సో ఆ ఇన్సులేటర్ని ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి ఎంటీ స్పేస్ యూజ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మనం మాస్ఫెట్ యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఇప్పుడు ఎన్ ఛానల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ పీ సబ్స్టెంట్ డోప్ చేసాం. ఇక్కడ ఎన్ ఛానల్, ఇక్కడ ఎన్ ఛానల్. ఇప్పుడు ఎన్ ఛానల్ డిప్లీషన్ మోడ్ చూద్దాం. ఎప్పుడైతే ఇక్కడ VDS
సోర్స్ టు డ్రైన్ అనమాట, డ్రైన్ టు సోర్స్. అయితే ఇక్కడ మనకేమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎన్ టైప్ మెటీరియల్ కదా, ఎన్ టైప్ మెటీరియల్లో ఏమి ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఎక్కువ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి ఎన్ టైప్ మెటీరియల్లో. సో ఈ ఎన్ ఛార్జ్ అనేది ఈ ఎన్ టైప్ ఎలక్ట్రాన్స్ని ఏం చేసిద్ది, రిపల్ చేసిద్ది అనమాట. రిపల్ చేయడం వల్ల ఇక్కడ డిప్లీషన్ రేజ్ ఇంక్రీజ్ అవుద్ది. అసలుకి మనం పీ టైప్ ఎన్ టైప్ మెటీరియల్ కలిసి ఉన్నప్పుడు ఏం ఫామ్ అవుద్ది, డిప్లీషన్ రీజన్ అనేది ఫామ్ అవుద్ది. అయితే ఇక్కడ ఇంకా రిపలింగ్ జరగడం వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, డిప్లీషన్ రేజ్ ఇంక్రీజ్ అవుద్ది. కానీ ఇక్కడ డిప్లీషన్ రేజ్ ఏమైంది, ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ చేసుకుంది కదా, ఇక్కడ డిప్లీషన్ రేజ్ అని తగ్గిద్ది. సో ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ ఎన్ టైప్ కాబట్టి ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ ఎలక్ట్రాన్స్ కలిపి ఇది లాస్ అవ్వడం వల్ల ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట లోపల. సో ఇది వీడిఎస్ పాజిటివ్ కనెక్ట్ చేయడం వల్ల జరుగుతుంది. అయితే ఎప్పుడైతే వీజిఎస్ పాజిటివ్గా కనెక్ట్ చేస్తామో, వీజిఎస్ పాజిటివ్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్, ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం ఇక్కడ వీజిఎస్ అనేది పాజిటివ్ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీజిఎస్ అనేది ఆన్ కండిషన్లో ఉన్నదంటే పాజిటివ్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ అనేది ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఈ రెండు అట్రాక్ట్ అవుతాయి అనమాట. అంటే అక్కడ రిప్లింగ్ జరగదు. సో వీజిఎస్ పాజిటివ్ ఉన్నప్పుడు మనకి అది ఆన్ కండిషన్లో ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు వీజిఎస్ జీరో అయినప్పుడు, వీజిఎస్ పాజిటివ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఆపరేషన్ అనేది జరిగిద్ది. ఎప్పుడైతే మనం వీజిఎస్ నెగిటివ్ ఇచ్చామనుకోండి, ఇక్కడ వీజిఎస్ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఇచ్చామనుకోండి, అప్పుడేం జరిగిద్దంటే ఇక్కడేముంది, నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఎక్కువ ఏమున్నాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ నెగిటివ్ ఛార్జ్ రిపల్ అవ్వడం వల్ల ఈ రీజియన్ అనేది ఇక్కడికి రిపల్ అవుద్ది అనమాట. రిపల్ అయినప్పుడు ఏమవుద్దంటే ఇట్ సర్టెన్ పాయింట్, అంటే అక్కడ థ్రెషోల్డ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. మనం అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ రీజన్లోకి అనేది వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఈ రీజన్ అంతా డిసప్పేర్ అయిపోద్ది. సో మనకి ఇక్కడ ఏముంది, వీజిఎస్ నెగిటివ్ ఉన్నప్పుడు మనకి స్విచ్ అనేది ఆఫ్ అయిపోద్ది అనమాట. అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది ఆగిపోద్ది. సో అది ఆఫ్ కండిషన్ అయిపోద్ది. ఎప్పుడు వీజిఎస్ నెగిటివ్ ఉన్నప్పుడు ఎన్ ఛానల్ డిప్లీషన్ అనేది ఆఫ్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది. ఇఫ్ యూ కమ్స్ టు పీ ఛానల్ డిప్లీషన్, ఇక్కడ అనేది పీ ఉంటుంది అనమాట, ఇక్కడ పీ, ఇక్కడ పీ, ఇక్కడ అనేది ఎన్ ఉంటుంది అనమాట. సో సేమ్ ప్రాసెస్, ఇక్కడ వీడిఎస్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది, హోల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏముంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ హోల్స్ అనేది అట్రాక్ట్ చేసిద్ది, ఇక్కడ అనేది రిపల్ చేసిద్ది. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుద్ది, ఇక్కడ డిక్రీజ్ అవుద్ది. ఇవి కూడా హోల్స్ కాబట్టి ఇవి అనేది ఇలా మూవ్ అయ్యి ఫ్రీగా మూవ్ అవుతాయి. అయితే ఇక్కడ ఇది మెయిన్, మనం వోల్టేజ్ అక్రాస్ గేట్ టు సోర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఎప్పుడైతే మనం సపోజ్ వీజిఎస్ అనేది పాజిటివ్ ఇచ్చాం, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అయితే ఇక్కడ ఎక్కువ ఏమున్నాయి, హోల్స్ ఉన్నాయి, రైట్. ఇక్కడ మనం పాజిటివ్ కనెక్ట్ చేసాం, పాజిటివ్, ఇక్కడ హోల్స్ అనే పాజిటివ్ ఏమవుతుంది, రిపల్ అవుతుంది. అప్పుడు అనేది వీజిఎస్ పాజిటివ్ ఇచ్చినప్పుడు ఎందులో పీ ఛానల్ డిప్లీషన్ మోడ్లో రిపలేషన్ జరిగి ఇది డిసప్పేర్ అవుద్ది అనమాట. సో అప్పుడు ఏమవుద్ది, ఇది ఆఫ్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది. సో పీ ఛానల్ డిప్లీషన్ మోడ్లో వీజిఎస్ పాజిటివ్ ఉంటే మనకనేది ఆఫ్ మోడ్ అయిపోద్ది అనమాట మాస్ఫెట్. అదే వీజిఎస్ జీరో ఉంటే ఆన్ కండిషన్లో ఉంటుంది. అండ్ వీజిఎస్ నెగిటివ్ అయితే, అదే సపోజ్ ఇప్పుడు నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ తీసుకుంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. సో ఈ రెండు అట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ డిప్లీషన్ రీజన్ డిసప్పేర్ అవ్వదన్నమాట. సో ఇది అనేది వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. నౌ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు వీజిఎస్ ఎలక్ట్రాన్స్ అనేది తీసుకుందాం. ఎప్పుడైతే మనం నెగిటివ్ వోల్టేజ్ ఇస్తున్నాం అనుకోండి, నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చే కొద్దీ ఇక్కడ ఏమవుతుంది, తగ్గుతూ వచ్చింది, ఒక పాయింట్ వరకు తగ్గుతూ వచ్చింది. ఇంకా ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ రిపల్షన్ జరుగుతుంది కదా, రిపల్షన్ జరిగినప్పుడు వీజిఎస్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాం. అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ రిపల్ అవి తగ్గుకుంటూ వచ్చింది. ఒక పాయింట్ దగ్గర అది థ్రెషోల్డ్ ఎనర్జీ కన్నా ఇంకా ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, అది కట్ ఆఫ్ రీజన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ముందుగా డిస్కస్ చేసినట్టు ఆపరేటింగ్ రీజన్స్ అనేది ఉంటాయి. 3 types ఆఫ్ ఆపరేటింగ్ రీజన్స్. ఫస్ట్ వన్ ఈజ్ కట్ ఆఫ్ రీజియన్, సెకండ్ వన్ ఓమిక్ రీజియన్, థర్డ్ వన్ సాచురేషన్ రీజియన్. ఫస్ట్ వన్ అనేది కట్ ఆఫ్ రీజియన్. అంటే ఇన్ దిస్ రీజియన్ దేర్ విల్ బి ఏ
నో కండక్షన్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ ద మాస్ఫెట్ విల్ బీ ఆఫ్ అనమాట. సో ఇన్ దిస్ కండక్షన్ మాస్ఫెట్ బిహేవ్స్ లైక్ ఎన్ ఓపెన్ స్విచ్. కట్ ఆఫ్ రీజన్లో అక్కడ కండక్షన్ ఉండదన్నమాట. సో దానికి రిజల్ట్గా మనకేమొస్తుంది, మాస్ఫెట్ అనేది ఆఫ్ కండిషన్ అవుతుంది. ఓమిక్ రీజన్, ఇన్ దిస్ రీజన్ వేర్ ద కరెంట్ ఐడిఎస్ ఇంక్రీజ్ అవుతే వీడియస్తో అదే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. వేర్ మాస్ఫెట్ ఆర్ మేడ్ టు ఆపరేట్ ఇన్ దిస్ రీజన్ దేర్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ యాంప్లిఫైర్ అనమాట. యాంప్లిఫైర్ అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ ఇంక్రీజ్ అవుద్ది. ఇఫ్ యూ కమ్స్ టు సాచురేషన్ రీజన్, ఇన్ సాచురేషన్ రీజన్ మాస్ఫెట్ దేర్ ఐడిఎస్ కాన్స్టెంట్ అనమాట, అంటే కరెంట్ కాన్స్టెంట్ అవుద్ది. సో వీడియస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ కాన్స్టెంట్ అవుద్ది సాచురేషన్ లేజ్లో. దట్స్ వై వీ హ్యావ్ అబ్జర్వ్ దట్ లైక్ దిస్ గ్రాఫ్. అయితే మనకి ఇక్కడ సాచురేషన్ రీజన్లో కాన్స్టెంట్గా ఉంటుంది కదా కరెంటు, దట్ వీ కాల్డ్ యాజ్ ఏ పించ్ ఆఫ్ వోల్టేజ్, వీపీ అంటాం అనమాట. ఇన్ దిస్ కండిషన్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ క్లోజ్డ్ స్విచ్ త్రూ విచ్ ఏ సాచురేషన్ వాల్యూ ఐడిఎస్ ఫ్లోస్. సో ఎక్కడైతే కాన్స్టెంట్ సాచురేషన్ కరెంట్ వస్తుందో వి అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేస్తామో అక్కడ కరెంట్ కాన్స్టెంట్ ఉంటే అది పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటాం. దస్ రీజన్ ఈ చూజన్ వేర్ ఎవర్ మాస్ఫెట్ ఆర్ టు పర్ఫామ్ స్విచ్చింగ్ అప్లికేషన్స్లో ఎక్కడైతే సాచురేషన్ ఫామ్ అవుద్దో అక్కడ స్విచ్చింగ్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం అనమాట. అయితే అప్లికేషన్స్ ఆఫ్ మాస్ఫెట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాంప్లిఫైయర్స్ టు రెగ్యులేషన్ ఆఫ్ డీసీ మోటార్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చాపర్ యాంప్లిఫైయర్ అండ్ స్విచ్చింగ్ అండ్ యాంప్లిఫైయర్ సిగ్నల్స్. మీకు డిప్లీషన్ మోడ్ ఆపరేషన్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఎన్హాన్స్మెంట్ మోడ్ ఇంకా చెప్పలేదు. నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను ఎన్హాన్స్మెంట్ మోడ్ ఆపరేషన్. అందులో పీ ఛానల్ ఎన్ ఛానల్ గురించి తెలుసుకుందాం. ఐ థింక్ ఈ వీడియో మీకు ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.